అది జనవరి 1కి జనవరి 1కి ఉగాదికి తేడా. అది డిసెంబర్కి జనవరికి ఏ భేదము లేదు. డిసెంబర్ నెలలో ఏ ఋతువు ఉందో జనవరి నెలలో అదే ఋతువు ఉంటుంది. ఇందులో ఏ తేదీలు ఉంటాయో అందులో ఆ తేదీలే ఉంటాయి. ఏమీ మార్పు లేదు. కనీసం పైగా అర్ధరాత్రి 12 గంటలకి సంవత్సరం మారిందంటారు. అర్ధరాత్రి 12 గంటలకి మనిషి పడుకున్నవాడు పక్కకు కూడా జరగడు. మారే ప్రశ్న జనవరి 1 జరపడం సంవత్సరాది కాదు, ఉగాది నిజమైన సంవత్సరం. సంవత్సరం మారింది అంటే ఏమైనా మారాలగా. మనకి ఉగాది ప్రారంభం సూర్యోదయంతో మొదలవుతుంది, రాత్రి 12 గంటలకు కాదు. సూర్యోదయం అంటే చీకటి నుంచి వెలుగులోకి చేసే ప్రయాణం. రాత్రంతా చీకటి, పొద్దున్నే వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం. మార్పు ఏ మార్పు లేకుండా కటిక చీకటిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటల వేళ ఏదో అయిందని చెప్పుకోవడం ఈ దేశ సంప్రదాయం కాదు. సంధ్య అంటే పొద్దున్న ఉదయం అన్నా అవ్వాలి, మధ్యాహ్నం అన్నా అవ్వాలి, సాయంకాలం అన్నా అవ్వాలి. అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే అర్ధరాత్రిని బట్టి సంవత్సరం వచ్చిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు. పొద్దున చేసుకుంటారు ఉగాది. అంతేగాని అర్థం బద్ధం లేకుండా అర్ధరాత్రి సంవత్సరాలు మారాయని వెర్రికేకలు వేయడం ఈ దేశంలో లేదు. ఎందుకు లేదు అంటే దానికి వెనక సనాతనమైనటువంటి జ్యోతిష శాస్త్రము, పంచాంగము ఉన్నాయి. దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్థం బద్ధం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు.